హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజైతే చిటికలో మోషన్ సిక్నెస్ని దూరం చేసుకునే హోమ్ రెమెడీని అయితే తయారు చేస్తున్నాను. దీనిని పేపర్లో చూసి ట్రై చేశాను. ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది. దీనిని డైలీ ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే మోషన్ సిక్నెస్ నుండి సఫర్ అవ్వకుండా ఉంటాము. దీని తయారీకి 2 స్పూన్ల వరకు ధనియాలని, పావు టీ స్పూన్ మెంతులని, ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర, 2-3 దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ ఓమని తీసుకోవాలి. వీటన్నింటినీ వేయించకుండా పచ్చిగానే తీసుకోవాలి. దీనిలో ఏమైనా రాళ్ళు లాంటివి ఉంటే సెపరేట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలలో ఫైబర్ ఎక్కువగా ఉండి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మెంతులలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రతని తగ్గించి బాడీని కూల్ చేస్తుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మినరల్స్ కూడా ఎక్కువగా ఉండి ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా వీటన్నింటినీ తగిన మోతాదులో తీసుకొని డైలీ తీసుకున్నట్లయితే మోషన్ సిక్నెస్ నుండి ఈజీగా బయటపడగలుగుతాము. కొందరు ఎక్కువగా మెడికేషన్స్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కువ ఏజ్ వాళ్ళు కానీ మోషన్ సిక్నెస్తో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి దీనిని డైలీ ఒక గ్లాస్ చొప్పున ఇచ్చినట్లయితే మోషన్ సిక్నెస్ నుండి తొందరగా బయటపడగలుగుతాము. ఫైల్స్ ఫిషర్స్ ఉన్న వాళ్ళు కూడా దీనిని యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని రోజు పరిగడుపున ఒక గ్లాస్ చొప్పున తీసుకున్నట్లయితే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనిని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టి మూతపెట్టి స్టోర్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని పరిగడుపుననే ఈ గ్లాస్ వాటర్ని తీసుకున్నట్లయితే ఫ్రీగా మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మోషన్ సిక్నెస్ నుంచి ఇబ్బంది పడకుండా ఈజీగా వెళ్ళగలుగుతాము. దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ ఉంటే మళ్ళీ చేసుకొని మరీ ట్రై చేసుకోండి. ఈ మోషన్ సిక్నెస్ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలా దీనిని డైలీ తీసుకొని ఫ్రీగా వెళ్ళగలిగినట్లయితే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మన హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి. ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని గ్లాస్ నిండా వాటర్ని వేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసిన వాటర్ మార్నింగ్ లేవగానే తీసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వాటర్ని ఏ ఏజ్ వారైనా తీసుకోవచ్చు. ఇది తాగడానికి అంత మంచిగా అనిపించదు, కానీ దీనిని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే బాగానే అనిపిస్తుంది. ఇలా నైట్ అంతా సోక్ చేసిన వాటర్ని వేరొక స్ట్రైనర్తో వేరొక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. దీనిలో మిగిలిపోయిన ఏమైనా ప్రెసిపిటేట్ ఉంటే దాన్ని సపరేట్ చేసుకొని మిగిలిన వాటర్ని ఒకేసారి తాగినట్లయితే మోషన్ సిక్నెస్ నుండి దూరం అవుతాము. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.